సార్ రీసెంట్‌గా తెలంగాణలో చూసుకున్నట్టయితే 'గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ' అని ఒక ఉద్యమం వచ్చింది సార్. నిజంగా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే భారతదేశంలో ఎక్కడైనా బతకొచ్చున్న వాళ్ళంటే మీరు ఇక్కడికొచ్చి మా ప్రతి దగ్గర ఇక్కడికొచ్చి మా సంపదను కొల్లగొడుతున్నారు. అదేందంటే మమ్మల్ని కూడా కొడుతున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? ఒక విషయం ఏంటంటేనండి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్యన ఒక బేసిక్ తేడా ఉందని నేను అనుకుంటా. అదేంటంటే ఆర్ఎస్ఎస్ ఇన్ జనరల్ హిందూస్ని రిప్రజెంట్ చేయాలనుకుంటుంది. ఇన్ జనరల్ హ్మ్. ఎలాంటి హిందువులు తయారు చేయాలనుకుంటుంది వేరే చేయాలి. దాని మీద మన కాంట్రవర్సీ ఉంది. ఒక చాదస్తపు హిందువులను, మతపరమైన హిందువు, కానీ హిందువులందరూ కూడా నా వాళ్ళని అనుకుంటారు. అది ఆర్ఎస్ఎస్. బీజేపీ అలా కాదు. హిందువుల్లో గుజరాతీలు నా వాళ్ళు అనుకుంటుంది. అవునా? ఇప్పుడున్న ఎస్ డెఫినెట్లీ. మీ మొత్తం లిస్ట్ అంతా చూడండి. అది భారతదేశంలో అత్యంత ధనికులైన కార్పొరేట్లు టాప్ 27 కూడా గుజరాతీలే. ఒక టాటా వాళ్ళే పార్సీలు, హ్మ్. మిగతా వాళ్ళందరూ కూడా గుజరాతీలే ఉంటారు, టాటా వాళ్ళు వదిలేస్తే. సో అదొక ప్రాబ్లం ఉంది. అదే నేను ఇది గతంలో రాసిన విషయం, ఇది ఇప్పుడు కాదు, 3-4 ఏళ్ల క్రితము ఆంధ్రజ్యోతిలో రాశాను నేను, గుజరాతీ జాతీయవాదం అని. ఓకే. నీ జాతి అంటేనే నీ గుజరాతీ అని, ఇండియా అని కాదు. ఆ గొడవ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి కూడా ఉంది. మనకు అడపాదడపా అది కనపడుతూనే ఉంటుంది. అది సో గవర్నమెంట్ ప్రమోట్ చేసినటువంటి ఆధిపత్యం కాబట్టి దాని పట్ల వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వము ఒక వర్గాన్ని నువ్వు కావాలని ప్రమోట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి సంపద అన్నది కూడా అందరికీ పంచుతున్నావు అనుకో నువ్వు, పర్వాలేదు. కానీ ఆదాని అమ్మాయిలకి పంచితే ఎట్లాగా? వాళ్ళిద్దరు ఎవరు అని కూడా వస్తుందా రాదా? వాళ్ళిద్దరు మార్వాడీలు, గుజరాతీలు. మార్వాడీలు రాజస్థానీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు. కానీ ప్రత్యేకించి ఏరు కోరి మీరు గుజరాతీలను ప్రమోట్ చేస్తున్నారు అన్ని చోట్ల కూడాను. దాని పట్ల మోడీ మీద వ్యతిరేకత, వాళ్ళ మీద వ్యతిరేకత మారుతుంది. నాకు తెలిసినంతవరకు ఇది మార్వాడీల మీద వ్యతిరేకత కన్నా కూడాను మోడీ విధానాల మీద వ్యతిరేకత మొదలవ్వడానికి ఎవడో కావాలి కదా. ఓకే. ఎవడో ఒకటి కావాలి కదా. కానీ అది స్టార్ట్ అయిందనుకోవచ్చు. మనం బోల్డ్ జానపద కథలు ఉన్నాయి మన దగ్గరికి. రాజు ఎక్కడ బలహీనంగా ఉన్నాడో అక్కడ దాడి చేస్తాము, అంతే కదా. అంతే. రాజప్రసాద్ కోటలో ఉన్నవాడితో పోటీ చేస్తామంటే మనం ఎప్పుడొకసారి రాజు వేటకోదో వస్తాడు, మన అడవిలో రాక తప్పదు వాడికి, మన అడవిలోనే రాజు మీద బాణం వేస్తాం మనం. అట్లా చాలా కథలు ఉన్నాయి మనకి. ఓకే. జంతువులు కూడా అలా కథలు ఉన్నాయి. పెద్ద పెద్ద జంతువు, చిన్న జంతువు ఏం చేయలేదు. అది ఆ ఏరియా ఎక్కడ దొరికితే మోడీ దగ్గర ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయలేని వాళ్ళు, ఆయన మనుషులు వాళ్ళు రిప్రజెంట్ అనుకున్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తారు. వాళ్ళకి అర్థం కావాల్సింది అది. అంచేత నేను ఇది ఇక్కడ ఉన్నటువంటి బతకడానికి వచ్చిన మార్వాడీల వ్యతిరేక పోరాటం నేను అనుకోను. నేను సార్ వాళ్ళు చెప్తున్నారు ఏదైతే మీరు గో బ్యాక్ మార్వాడి అంటున్నారు, రోహింగ్యాల పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్, బర్మా నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ కూడా హాస్యాస్పదం ఏంటంటే వాళ్ళని ఏమంటారు మీరు అంటారు? మొదటి విషయం ఏంటంటే రోహింగ్యాల గురించి కూడా నేను పనిచేశా హైదరాబాద్లో. నేను ఒక వారం 10 రోజులు రోహింగ్యాల గురించి పనిచేశాను. వాళ్ళకి నేను దాదాపు ఒక 40,000 రూపాయలు పైన ఖర్చు పెట్టి బియ్యం పంచాను నేను రోహింగ్యాలకి. రోహింగ్యాలు బతుకు తెరువు కోసం వేరే రాష్ట్రం, వేరే దేశం నుండి అక్కడ ఒక లోకల్ తిరుగుబాటులో హింసాకాండ, దాడులు జరుగుతుంటే వాటి నుండి తప్పించుకొని భారతదేశానికి వచ్చి చాలామంది రోహింగ్యాలకి ఐక్యరాజ్య సమితి కార్డులు ఇచ్చింది, శరణార్థుల కార్డు ఇచ్చున్నది. పాయింట్ నెంబర్ 1, మీరు వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి మీ బీజేపీ విధానంలో భాగంగా వాడిని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలామందికి యుఎన్ఓ కార్డులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. యుఎన్ఓ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పంపించేయండి. మీరు పంపించేసి తీసుకోవడానికి ఇతర పక్క దేశాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళేమి కాదు. పైగా ఈ మాట ఒక హోమ్ మినిస్టర్ అంటాడు, కేంద్ర హోంమంత్రిగా హోంశాఖలో పనిచేసే సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈ మాట అంటాడు. నువ్వు లిస్ట్ తీసి పంపించే వాళ్ళని బంగ్లాదేశ్ పంపించే. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ అంటే మీరు హిందువుల మీదకి వస్తే మేము ముస్లిం మీదకి వస్తే చెప్పడం తెచ్చి చిల్లర విషయం తప్ప అనేది ఒక పరిష్కార దిశగా కాదు. పైగా చాలామంది తెలియని అర్థమయ్యే విషయం ఏంటంటే ఇవాళ బంగ్లాదేశ్ యొక్క సగటు ఆదాయం భారతదేశం కన్నా ఎక్కువ. చాలామందికి అది ఊహించి కూడా ఉండరు. పెర్ క్యాపిటా ఇన్కమ్ బంగ్లాదేశ్ భారతదేశం కన్నా 2 రేట్ల కన్నా ఎక్కువ. ఓకే. ఇవాళ భారతదేశం కన్నా. భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా మారబోతున్న విషయం కూడా కరెక్టే. కానీ భారతదేశం 140 కోట్ల జనాభా. సో ఆ డబ్బుని 140 కోట్లు పంచుకోవాలి.
అక్కడ అంత పాపులేషన్ లేదు. ఆమె పైగా ఆమె ఇప్పుడు ఇంతకన్నా ముందు ఆమె ప్రధానమంత్రి ఉండగా ఆమె హసీనా చెప్పింది కూడాను, మా వాళ్ళు ఎవరి నుండి పంపించేయండి, మేము తీసేసుకుంటాం హ్యాపీగా అని. బంగ్లాదేశ్ ఇవాళ డే బై డే పెరుగుతున్న పెర్ క్యాపిటల్ దేశం అది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్ అపరల్స్, మన షూలు కానీ, బట్టలు కానీ, ఈ జారా బ్రాండ్ కానీ, ఇది క్యాల్విన్ క్లెయిన్లు కానీ వగైరా అన్నీ కూడా బంగ్లాదేశ్లో తయారవుతాయి. అపరల్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ అది. సో వాళ్ళు రాత్రి పగలు లేబర్ ఎక్కువ చేస్తున్నారు, పెర్ క్యాపిటల్ పెంచుకుంటున్నారు, అది వ్యవహారం వేరే అది. సో వాళ్ళు ఇవాళ లేబర్ కావాలి, ఇక్కడ వాళ్ళు బోర్డంత లేబర్ కావాలి. చైనా మీద గొడవ వచ్చిన తర్వాత చాలా ఇండస్ట్రీస్ ఐటీ ఇండస్ట్రీస్ కూడాను మలేషియాలకు, హోచిమిన్ దేశం అక్కడికి బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినాయి యూనిట్లు చైనాతో గొడవలు వచ్చిన సందర్భంలో. సో వాళ్ళు ఆ ఏరియాలో డెవలప్ అవుతున్నారు, వాళ్ళు లేబర్ కావాలి వాళ్ళకి. సో అది ప్రాబ్లం. పంపించేయి, వద్దన్నది ఎవరు? ఓకే. అంటే మార్వాడీలందరూ బీజేపీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి, హిందువులు కాబట్టి, ఓట్లు మాకు ఉన్నాయి కాబట్టి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిపి మా మీద కుట్ర పన్నుతున్నారని చెప్తున్నారు. అవును, చెప్పలేమండి. నువ్వు సేమ్ రూల్ అప్లై చేయి రోహింగ్యాలకి, మార్వాడీలకి. ఇక్కడ మార్వాడీలను పంపించి, ఇక్కడ రోహింగ్యాలు పంపించి. ఓకే, పాటించిన సిద్ధమా నువ్వు? మేము చెప్తున్నాం కదా రోహింగ్యాలను పంపించేయమని బంగ్లాదేశ్. పంపించేయి, వాళ్ళని కూడా పంపించే గుజరాత్. కుదురుతుందంటారు అసలు? ఇది కుదరని మాటలు ఎందుకు అని. ప్రజలకు ఎందుకు ఆగ్రహం వచ్చింది? కోపం ఊరికనే రాదు కదా, ఎవరి మీద ఎవరికైనా సరే కోపం ఊరికనే రాదు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ కమ్యూనిటీ అన్నప్పుడు ఇబ్బంది వస్తుంది. బ్యాంకులు వాళ్ళకి రుణాలు ఇచ్చి, మనం వెళ్తే రుణాలు 100 క్వశ్చన్లు వేస్తాడు వాడు. 100 క్వశ్చన్లు ఇవ్వడం కూడా ఇవ్వడు. బ్యాంకులు రుణాలు తీసుకొని విదేశాలలో షెల్టర్ తీసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎవరు, అదొక భారం ఇది చాలు. నీరవ్ మోడీ కానీ మరొకరు కానీ ఎవరు వీళ్ళు? గుజరాతీలేనా, ఇంకేమైనా? సింపుల్ లాజిక్ కదా అది. వాటి మీద మాట్లాడండి.